పచ్చడి చేస్తున్నానండి ఇవాళ. కంది పచ్చడి. ఇగో కందులు, కందిపప్పు, ఇది ఎండుమిరపకాయలు, జీలకర్ర కొద్దిగా వేసి ఎక్కువగా కొద్దిగా వేపుకోవాలి. కొద్దిగా దోరగా వేపుకోవాలి, బాగా వేపద్దు, దోరగా. వేగిన వాసన వస్తుందండి, వాసన బాగా వస్తుంది, కమ్మటి వాసన. చాలు, వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో చింతపండు కొద్దిగా ఒక పెక్కేసాను, వేసుకొని దీంట్లో ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఇదండి తాలింపు వేసి పెట్టుకున్నాను. ఈ తాలింపులోకి పచ్చడి వేసేసుకోవడం. ఇదిగోండి పచ్చడి పొయ్యి మీద ఉండగానే మనం ఇది మిక్సీ వేసుకొని వేడి దాంట్లో కలుపుకోవాలండి. నేను కొద్దిగా ఉడకాలి. ఉడికితే బాగుంటుంది. ఇదిగోండి కంది పచ్చడి కలుపుకుందాం. కలుపుకొని దీన్ని కోడిగుడ్డు అట్టేసుకొని తింటే బాగుంటుంది. లేకపోతే వడియాలు కానీ అప్పడాలు ఊరమిరపకాయలు అవి పెట్టుకొని తింటే బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి.